నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసినటువంటి మా పార్టీ కార్యకర్తలకి, అలాగే పెద్దలు, మా మిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లా రామ్మోహన్ గారికి, అలాగే మా గ్రామ పార్టీ అధ్యక్షుడు కిషోర్ గారికి, అలాగే ఎస్సీసీల అధ్యక్షుడు మోహన్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి రాజగౌడ్ గారికి, సత్యనారాయణ గారికి, విజయ్ గౌడ్ గారికి, అందరికీ కూడా పేరు పేరున చిన్నయ్య గారికి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, నేడు వారి తండ్రి గారైన రామ్జీ, తల్లి గారైనటువంటి భీమాబాయిని కూడా మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే మన భారతదేశానికి ఇంత మంచి నాయకుడిని ఇచ్చినటువంటి వాళ్ళకి ఇద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే తన పుట్టిన 6 సంవత్సరాలకే తల్లిని కోల్పోయినప్పటికీ ఎక్కడ కూడా బాధపడకుండా, నిరుత్సాహపడకుండా ధైర్యంతో బారిస్టర్ వరకు చదువుకుని ఈ దేశానికి రాజ్యాంగ రచయితా సంఘం అధ్యక్షుడిగా ఉండి 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు నిరంతరాయంగా కష్టపడి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన మనకు చూపించినటువంటి ఈ బాట, ప్రజాస్వామ్య విలువలు, ఇలా మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే అది మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పక తప్పదని మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సందర్భంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు చెప్పినటువంటి ఒక విషయాన్ని కూడా మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె వైదవ్యురాలైనప్పుడు భారతదేశంలో ఒక దేవాలయంలోనికి అనుమతించిన పరిస్థితుల్లో కూడా, అట్లాంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగం నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది అనే భావన ఆమె వ్యక్తీకరించింది. అది మన భారత రాజ్యాంగం ఉన్న గొప్పతనం. కాబట్టి మనము ఈ అంబేద్కర్ గారిని మన జీవితం ఉన్నంతకాలం ఈయనను మరవద్దనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, నేడు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మనము భూభారత్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి మన భూభారతి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మన పెద్దలు సీఎం గారికి, అలాగే ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా మా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.